నమస్తే. నేను మీ వసంత్. దేశవ్యాప్తంగా బీహార్ ఎన్నికల గురించి ఒక చర్చ జరుగుతుంది. అసలు అంత పెద్ద చర్చ జరగడానికి అక్కడున్న అంశం ఏంటి అనేది ఒకసారి మనం క్లియర్‌గా పరిశీలిస్తే, ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన అనే పేరు మీద ప్రధాని నరేంద్ర మోదీ బీహార్‌లో ఉన్న 75 లక్షల మంది మహిళలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ అకౌంట్‌లో నేరుగా రూ. 10,000 జమ చేశారు. ఇది మహిళా సాధికారత అని చెప్పేసి బీజేపీ గవర్నమెంట్ చెప్తుంది. అంటే 11 ఏళ్లలో మహిళా సాధికారత అనేది బీజేపీకి గుర్తు రాలేదా? నరేంద్ర మోదీకి గుర్తు రాలేదా? అంటే బీహార్ ఎన్నికలు మరొక 2, 3 నెలలు 2, 3 నెలల సమయం ఉంది. దీనికి ముందే అఫీషియల్‌గా ఓట్లు కొనేశారు. అంటే ఎన్నికల టైంలో పోలీసులు రైడ్లు చేయడము, ఆ కార్ చెక్ చేయడం, ఈ కార్ చెక్ చేయడం, అక్కడ డబ్బులు దొరికే కన్నా డైరెక్ట్‌గా ఇప్పుడు ఎందుకంటే డిజిటల్ ఇండియా అయిపోయింది కదా! డిజిటల్ ఇండియా అయిపోయింది. ఎక్కడా కూడా మనం క్యాష్ వాడట్లేదు. రూ. 5 సరే ఇప్పుడు మనం డిజిటల్ పేమెంట్లు చేస్తున్నాం. అదేవిధంగా మోదీ గారు కూడా ఆల్రెడీ 75 లక్షల మంది మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఓట్లు కొనేసినట్లే. అఫీషియల్‌గా అకౌంట్‌లో డబ్బులేశారు. అంటే దేశవ్యాప్తంగా ఉన్న మహిళలు కాదా? కేవలం బీహార్‌లో ఉన్న మహిళలు మాత్రమే మహిళలా? వాళ్ళ సాధికారతే ముఖ్యమా? అంటే మా 2 తెలుగు రాష్ట్రాల్లో మహిళలు లేరు. మిగతా ఉత్తరప్రదేశ్‌లోనో, పశ్చిమ బెంగాల్‌లోనో, లేదంటే కేరళలోనో, తమిళనాడులోనో, కర్ణాటకలోనో ఇక్కడెక్కడ మహిళలు లేరు. అంటే గత ప్రభుత్వం కూడా మీదే సెంట్రల్ గవర్నమెంట్‌లో. అలాంటప్పుడు గతం నుంచి కూడా అంటే ఇప్పుడు 11 ఏళ్ళు అవుతుంది. ఈ 11 ఏళ్లలో మహిళల గురించి, మహిళా సాధికారత గురించి బీజేపీ ప్రభుత్వం ఎప్పుడు ఆలోచించింది? ప్రతి ఒక్కళ్ళ అకౌంట్‌లో నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్కళ్ళ అకౌంట్‌లో 15 లక్షలు ఏస్తా అన్నారు. ఏసారా? ఏయలేదు. అంటే ఇప్పుడు బీహార్ ఎన్నికలకు ముందు మహిళల సాధికారత గుర్తొచ్చింది. బీహార్‌లో ఉన్న మహిళలు మాత్రమే వాళ్ళకి మాత్రమే సాధికారత కావాలి. మహిళా సాధికారత కావాలి. మిగతా వాళ్ళకి ఎక్కడ అక్కర్లేదు అసలు. అంటే దీన్ని బట్టి ఏం చెప్దామని ఆలోచిస్తుంది కేంద్ర ప్రభుత్వం. 75 లక్షల మంది మహిళలు ప్రతి అకౌంట్లో అఫీషియల్‌గా 10,000. దానికి పథకం పేరేం పెట్టారు? ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన. ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన పథకం పేరు పెట్టి మీరు డబ్బులు ఎలా వేస్తారు? బీహార్‌లో ఉన్న వాళ్ళని ఎందుకు చూస్తున్నారు? దేశవ్యాప్తంగా కూడా దేశానికి మీరే కదా ప్రధాని. ఒక బీహార్కే కాదు, భారతదేశం మొత్తానికి నరేంద్ర మోదీ గారే ప్రధానమంత్రి అయినప్పుడు మిగతా రాష్ట్రాల పరిస్థితి ఏంటి? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోయి 10 ఏళ్ళు అవుతుంది. వీళ్ళ అప్పులు ఊబిలో కూరుకుపోయి ఉన్నారు. అంటే దాదాపు ఒక్కొక్క స్టేట్‌కి 10 లక్షల పైనే, 10 లక్షల కోట్ల పైనే అప్పు ఉంది. ఇలా ఎకానమీ ఈ విధంగా ఉన్నోళ్ళకి కదా మీరు సాయం చేయాల్సింది. అంటే ఓట్లు దండుకోవడానికి, సీట్లు గెలుచుకోవడానికి ప్రతి ఒక్కరికి డబ్బులు వేసేస్తారు. అంటే ఇది దేశవ్యాప్తంగా కూడా పెద్ద చర్చనీయాంశంగా మారింది. మనకి 2, 3 నెలలే బీహార్ ఎన్నికలు ఉన్నప్పుడు కేవలం వాళ్ళకే ఎందుకు డబ్బులు వేయాలి? అంటే ఇక్కడ అఫీషియల్‌గా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? రూ. 10,000 పెట్టి ఒక ఓటుని కొనేస్తున్నారు అనేది చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. అంటే 75 లక్షల మంది మహిళలు అక్కడ ఉన్నారు. ఆ మహిళలందరికీ డబ్బులేశారు. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? దేశవ్యాప్తంగా ఉన్న మహిళల పరిస్థితి ఏంటి? అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ దాదాపుగా 11 ఏళ్ల నుంచి మాకు స్పెషల్ స్టేటస్ కావాలని చెప్తున్నారు. స్పెషల్ స్టేటస్ ఇవ్వాల. తెలంగాణకు ఆర్థిక సాయం కావాలని అడుగుతున్నారు. ఆర్థిక సాయం అందించట్ల. కానీ మీ ఎన్నికల ముఖ్యం. మీ సీట్లు ముఖ్యం. బీహార్ ముఖ్యమంత్రి లేకపోతే, బీహార్ సీట్లే లేకపోతే మీరు ఎక్కడున్నారు? ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీ స్థానాలు లేకపోతే మీరు ఎక్కడున్నారు? అంటే అఫీషియల్ మీరు ఓడిపోయినట్లు కదా! కేంద్రంలో ఉంది సంకీర్ణ ప్రభుత్వం. అంటే గెలుచుకోవడానికి, సీట్లు గెలుచుకోవడానికి, మీ పీఠం కాపాడుకోవడానికి, కేంద్రంలో గవర్నమెంట్ ఉండటానికి, నిలబడడానికి ఎంతగానో తెగించేస్తారు. అంటే ఇప్పుడు డిజిటల్ ఇండియా అని చెప్తున్నారు. దీనికోసమేనా డిజిటల్ ఇండియా? అఫీషియల్‌గా అక్కడున్న ఓట్లన్నీ కొనేయడం కోసమే ఈ యొక్క పథకాన్ని పెట్టినట్టు తెలుస్తుంది. అంటే ఎందుకు ఇక్కడ కేవలం బీహార్ మీదే అంత ప్రేమ ఎందుకంటే అది ప్రేమ కాదు. ఓట్ల కోసమో, సీట్ల కోసమో. దేశవ్యాప్తంగా ఈ యొక్క చర్చ ఏదైతే ఉందో ఆ చర్చ గురించి పెద్ద పెద్ద ఆరోపణలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం చేసిన పని, ఆ తీరు ఏ విధంగా ఉంది? అంటే కేవలం 2, 3 నెలలు బీహార్ ఎన్నికలు పెట్టుకొని ఆ ఎన్నికల్లో గెలవడం కోసమే దాదాపుగా 75 లక్షల మంది మహిళలకు ప్రతి ఒక్కరి అకౌంట్లో రూ. 10,000 వేశారు. దీనిపైన మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.